హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే డబుల్ బెడ్ ఇళ్లకు అలాగే వాటితో పాటు ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. సో అసలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్ ఇళ్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అలాగే వారితో పాటు ఎవరైతే ఇంతకు ముందు డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేసుకుని డబుల్ బెడ్ రాకుండా ఉన్నారు, సో అంటే ఎవరైతే 2015 నుంచి 22 మధ్యలో చాలామంది డబుల్ బెడ్ అప్లై చేసుకున్నారు కదా, అటువంటి వారిలో చాలామందికి ఫోన్స్ వచ్చినాయి కానీ డబుల్ బెడ్ రాలేదండి. సో అటువంటి వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చిందనమాట. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ అలాగే వాటితో పాటు మనకి ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా తొందరలోనే హైదరాబాద్లో G+3 ఇళ్ళు కట్టబోతూ ఉన్నారండి. ఈ G+3 ఇళ్లకు మనకి శంకుస్థాపన సెప్టెంబర్ నెలలో చేయబోతూ ఉంది ప్రభుత్వము. ఫ్రెండ్స్, ఈ G+3 ఇళ్ళు అందరికీ ఇవ్వరండి. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు చాలా మంది ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారు కదా, సో అటువంటి వారికి మాత్రమే ఈ G+3 ఇళ్ళు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంతేకాదండి, ప్రస్తుతం డబుల్ బెడ్ ఎన్నైతే ఉన్నాయో ప్రస్తుతం దాదాపు 1,50,000 డబుల్ బెడ్ అందుబాటులో ఉన్నాయండి, పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఆ పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే మిగిలిన వారు ఉంటారో అటువంటి వారికి కూడా ఈ G+3 ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉంటాయో ఆ స్థలాలన్నీ కూడా మనకి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు సర్వే చేశారనమాట. సర్వే చేసిన తర్వాత తొందరలోనే అసలు ఈ G+3 ఏ పద్ధతిలో కట్టాలి ఏంటి అనేదంతా కూడా వాళ్ళు మనకి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందించబోతూ ఉన్నారు. సో సెప్టెంబర్ నెలలో మనకి G+3 ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎవరైతే మనకి తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ G+3 ఇల్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ఎందుకు మామూలు వాళ్ళు కూడా పంపిణీ చేయొచ్చు కదా మిగతా జిల్లాలో కూడా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట. సో మిగతా జిల్లాల్లో ఆల్రెడీ మనకి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంది కాబట్టి అదే పథకాన్ని మిగతా జిల్లాలో రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాకపోతే ఏవైతే గ్రేటర్ సిటీ ఉందో ఆ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రము ఏవైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంటుందో అటువంటి పథకానికి అప్లై చేసుకున్న వారికి మాత్రము G+3 ఇల్లు మాత్రమే కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి. సో ఇంతకు ముందు మనకి డబుల్ బెడ్ ఇళ్ళు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టైప్లో వచ్చాయన్నమాట. సో అలా కాకుండా సింపుల్గా ఒక G+3 ఇల్లు అంటే ఒక 3 ఫ్లోర్లతో ఇంటిని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కూడా ఈ G+3 ఇళ్లలో కొంచెం రిజర్వేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో G+3 ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు ఏవైతే ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ ఇళ్ళు ఉంటాయో అలాగే వాటితో పాటు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇళ్ళు ఉంటాయో ఈ 2 కేటగిరీలకు చెందిన డబుల్ బెడ్ ఇళ్ళు కూడా ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చెబుతుందండి. అంటే ఐదు స్టార్ట్ చేసేటప్పుడే ఈ డబుల్ బెడ్ ఇళ్ళు ఏవైతే కట్టి ఉంచారో వాటన్నిటి కూడా పంపిణీ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. తప్పకుండా రెడీగా ఉండండి. కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి తొందరలోనే ఒక లిస్టు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో కట్టిన డబుల్ బెడ్ కనుక మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టైప్లో దాదాపు ఒక 10 ఫ్లోర్ల వరకు నిర్మించారనమాట. ఇలా 10 ఫ్లోర్ల వరకు నిర్మించడం కాకుండా జస్ట్ ఒక 3 ఫ్లోర్లతోనే G+3 ఇల్లు నిర్మించేస్తారనమాట. ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా ఒక 3-4 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 3-4 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఫ్లాట్లో కూడా మనకు ఒక డబుల్ బెడ్ ఇల్లు ఉంటుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక డబుల్ బెడ్ ఇల్లు, దాంతోపాటు ఒక కిచెను, ఒక హాల్ కూడా వస్తుందన్నమాట. ఎవరైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని డబుల్ బెడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ G+3 ఇల్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది తొందరలోనే. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.